శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింధ సుందరకాండలో పూర్తి చేసి యుద్ధకాండలోని 80వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 81వ సర్గ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. రాముడు ఏం చేయబోతున్నది ఇంద్రజిత్తు కనిపెట్టాడు. వెంటనే అక్కడి నుంచి లంకాపట్నానికి వెళ్ళిపోయాడు. కుంభకర్ణాది రాక్షస వీరుల్ని రాముడు సంహారం చేసి వేయటం, పదే పదే తలపుకు వచ్చి ఆలోచించాడు. సాయిరామ్ తండ్రి. పౌలస్య మహర్షి వంశంలో పుట్టిన ఆ దేవకంటకుడైన ఇంద్రజిత్తు అప్పుడు రాక్షస సేనలను వెంటబెట్టుకుని యుద్ధ సన్నద్ధులై ఉన్న రామలక్ష్మణులకు దూరంగా ఉన్న లంకాపట్టణ పశ్చిమ ద్వారంలోంచి బయటికి పోయాడు. వానరులు రామలక్ష్మణులు దుఃఖపరవశులైపోయి ఏ యుద్ధ ప్రయత్నం చేయకుండా ఉండటానికి ఒక మాయ సీతను చేసి తన రథం మీద కూర్చుండబెట్టుకున్నాడు. ఎవరు? ఇంద్రజిత్తు. అలా తన రథం మీద కూర్చుండబెట్టుకున్న ఆ మాయ సీతను రాక్షస మహాసైన్యం మధ్యన చంపివేసి వానరులందరినీ మోసం చేయడానికి ఆ రథాన్ని వారణ సైన్య అభిముఖంగా తోలించాడు. అంటే ఎటు గెలవలేము రాముడితోటని నిర్ణయించుకున్నాడు. కుంభకర్ణుడు అంతరవాడి చనిపోయాడని తెలుసుకొని ఈ ఎత్తేసాడనమాట. మాయా సీతను సృష్టించి ఆ సీతను చంపేయాలి, మధ్యలో తీసుకెళ్ళి. అలా లంకాపట్నం నుంచి మళ్ళీ తమకు ఎదురుగుండా వస్తున్న ఇంద్రజిత్తును వానరు వీరులందరూ కూడా చూశారు. పరమ క్రుద్ధులైపోయారు. రాళ్ళు చెట్లు చేతులు పట్టుకొని ఆ ఇంద్రజిత్తును ఎదిరించడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఒక మహాపర్వత శిఖరాన్ని చేతిలో పట్టుకుని హనుమంతుడు ఆ వానర సైన్యం ముందు ఇంద్రజిత్తు రథాన్ని చూచాడు. పెనవేసుకుని పోయిన తల వెంట్రుకలన్నీ కూడా ఒకే జడ అయిపోయి ఉపవాసాదులతో దేహమంతా కృషించిపోయి విడవకుండా కట్టుకుని ఉన్నందువల్ల చీర మాసిపోయి దేహ సంస్కారాలు లేనందువల్ల దేహమంతా దుమ్ము కొట్టుకుని పోయి దీనురాలైపోయిన ఆ కృశాంగిని రాముడి యొక్క ప్రియురాలు సీతాదేవిని ఆ ఇంద్రజిత్తు రథం మీద చూశాడు హనుమంతుడు. ఒక ముహూర్తం సేపు ఆమె వెంక హనుమంతుడు చూశాడు. అచిరకాలం కిందటనే ఆ జనకాత్మజి అయిన సీతాదేవిని ఆయన చూసి ఉన్నాడు. పాపం ఆమె సీతాదేవి అనుకున్నాడు. ఆ మైథిలిని దుమ్ము కొట్టుకుని పోయిన దీనురాల్ని ఇంద్రజిత్తు రథం మీద చూడటంతో హనుమంతుడి వారికి పట్టరాని దుఃఖం వచ్చేది. ముఖం అంతా కూడా కన్నీళ్లు కమ్ముకున్నాయి. ఆలోచించాడు. వెంట ఉన్న వానరులందరినీ అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని ఆ రథానికి ఎదురుకుండా పరిగెత్తాడు. అప్పుడు అలా తన మీదకి వస్తున్న హనుమంతుడిని వానర మహాసైన్యాన్ని చూచి ఇంద్రజిత్తు వరలోంచి కత్తి దూసి రెండో చేత్తో ఆ సీతాదేవి జుట్టు పట్టుకున్నాడు. రథం మీద ఉన్న ఆ సీతాదేవి రామా రామా అని అరుస్తూ ఉంటే హనుమంతుడు మొదలైన వారు అందరూ చూస్తూ ఉండగా కొట్టాడు ఆమెను. అలా సీతాదేవి శిరోజాలను ఇంద్రజిత్తు పట్టుకుంటే ఆ మారుతాత్మజుడికి హనుమంతుడికి ఏడుపు వచ్చింది. ఆ స్థితిలో ఏమి చేయడానికి అతనికి తోచల. ఆ రాముడి యొక్క ప్రియ భార్యను, ఆ సర్వాంగ సుందరిని, ఆ పట్టమహేషిని చూసి ఆమె దురవస్తు కోపం వచ్చి హనుమంతుడు అతి పరుషంగా ఇంద్రజిత్తు, దురాత్ముడా, నీది బ్రహ్మఋషుల వంశంరా, అయితే నువ్వు రాక్షస స్త్రీకి పుట్టావు, అందువల్ల నీకు ఇటువంటి దుర్బుద్ధి పుట్టింది. చీచి, నీవు ఏం చేస్తున్నది నీకు తెలియటం లేదు. సీతాదేవి వెంట్రుకలు పట్టుకున్నావు. ఓరి దురాచారుడా, ఓరి క్రూరుడా, నువ్వు పాపిష్టి పనికి పరాక్రమవంతుడివి. ఓరి దుష్టుడా, దుర్మార్గుడా, నువ్వు దుర్జనులు చేసే పని చేస్తున్నావు సుమా. నువ్వు నిర్దయుడు, నీకు సిగ్గులేదు. రాజ్యం పోయింది, ఇల్లు వాకిలి వదిలిపెట్టింది, రాముడి చేతిలోంచి జారిపోయింది. ఈ సీతాదేవి నీకు ఏం అపరాధం చేసింది? ఈమెను ఎందుకు చంపివేయదలుచుకున్నావు? నువ్వు ఈ సీతాదేవిని చంపివేసినట్లయితే నువ్వు బతికి ఉండటం అనేది కల్లా. ఎవడైనా సరే నిన్ను వెంటనే చంపివేయవలే. నువ్వు ఇప్పుడు నా చేతిలో చిక్కావు. నువ్వు ఏ లోకానికి పోయినా నిన్ను నేను వదిలిపెట్టను. నువ్వు ఇక్కడ చచ్చిన తర్వాత నీ ఆతనా శరీరం స్త్రీహత్య చేసిన వారు ఏ లోకానికి పోతుందో ఆ లోకానికి పోతుంది అని చెప్తూ హనుమంతుడు సాయుధులైన వానర యోధులను వెంట పెట్టుకున్న ఇంద్రజిత్తుని ఎదిరించడానికి వెళ్ళాడు.
అప్పుడు ఆ మహావీర్యవంతమైన వానర సైన్యాన్ని రాక్షస సైన్యం భయంకర వేగంతో అడ్డగించింది. ఇంద్రజిత్తు ఆ వానర వాహిని మీద వేల కొద్ది బాణాలు వదిలి క్షోభ పెట్టి ఆ వానర వీరుడు హనుమంతుడిని చూచి, ఒరే, నువ్వు సుగ్రీవుడు ఆ రాముడు ఇక్కడికి ఎవరి నిమిత్తం వచ్చారో ఆ వైదేహిని సీతాదేవిని ఇప్పుడే నీ ఎదురుగుండానే చంపేస్తాను. సీతను చంపేసిన తర్వాత రామలక్ష్మణుని, నిన్ను, సుగ్రీవుణ్ణి, విభీషణుణ్ణి అందరినీ చంపేస్తాను. స్త్రీలను చంపివేయకూడదని నువ్వు చెప్పావు. శత్రువులను దుఃఖపెట్టడమే నా కర్తవ్యం. అందుకు నేను ఏ పనైనా చేస్తాను అని చెప్తూ పదునైన ఖడ్గంతో సీతాదేవిని తెగవేశాడు. యజ్ఞోపవీత ధారణ మార్గంగా తెగిపోయిన ఆ దీనురాలు, ఆ ప్రియదర్శిని, ఆ పృథుశ్రోని సీతాదేవి నేల మీద పడిపోయింది. ఇంద్రజిత్తు అలా సీతను స్వయంగా చంపేసి హనుమంతుని చూచి, ఒరే, నేను రాముడి ప్రియ భార్యను చంపేశాను చూడు, మీరు పడ్డ శ్రమంతా వృధా అని చెప్పి సంతోషంతో రథంలో కూర్చొని వికృతంగా నోరు తెరిచి పెద్ద పెట్టిన సింహనాదం చేశాడు. చొరబట్టానికి అలవి కాని రాక్షసేన మధ్యంలో ఉన్న ఇంద్రజిత్ చేసిన సింహనాదం విని వానరయోధులందరూ కూడాను విషణ్ణులైపోయారు. వెంటనే వెనక్కి మళ్ళారు. ఇది 81 సర్గ. రేపు 82 సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.